హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది ఈరోజు మనకు వచ్చి గ్రీన్ నిమ్మకాయలు ఒక బ్యాగు ఎల్లో వచ్చాయి, తక్కువ ఉన్నాయిలేండి. సో ఐడియా ఏంటంటే అసలు ఎంత పడుతుంది, కాయకి ఎంత పడుతుంది అనేది తెలుసుకోవడానికి అనమాట క్యూరియాసిటీ తోటి. అసలు ఏంటి మనకు అక్కడ కమిషనర్ ఎంత రేట్ వేస్తున్నాడు, మనకి ఎంత వస్తుంది, కాయకి ఎంత వస్తుంది, ఎండ్ రేట్ కస్టమర్కి ఎంత పడుతుంది, మనకి ఎంత ఇస్తున్నాడు అని తెలుసుకోవడానికి ఒక బ్యాగ్లో ఎన్ని కాయలు ఉంటాయి, ఎన్ని పండ్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం పండు సైజు ఎక్కువ రోజులు చెట్టు మీద ఉంటుంది కాబట్టి కొంచెం సైజు ఎక్కువ ఉంటుంది, కాయలు కొంచెం సైజు తక్కువ ఉంటాయి. ఎన్ని ఉంటాయి అని తెలుసుకోవడానికి కౌంట్ చేస్తున్నాను నేను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాలండి, ఎందుకంటే అసలు రైతుకి ఎంత వస్తుంది. ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం ఉందండి. నిమ్మకాయ దగ్గర సేమ్ ప్రాబ్లం, అరటికి గిళ్ళ దగ్గర సేమ్ ప్రాబ్లం, బత్తాయిలు సేమ్ ప్రాబ్లం. నాకు తెలిసి ఒక వరి ధాన్యం దగ్గర ఇలాంటివి దగ్గరే కొంచెం డిమాండ్ ఉంది, కానీ ఇలా వీటిని ఏమంటారంటే నిల్వ ఉండవు కదండి, పచ్చిమాల అంటారు వాళ్ళు వాడుక భాషలో. పచ్చిమాలకి బయట కూడా అంటుంటారు, పచ్చిమాలకి నిల్వ ఉండదు కాబట్టి దాన్ని మన బలహీనత కింద ఆసరాగా చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దళారులు మధ్యలో ఉంటారులేండి. కమిషనర్ నుంచి ఒక అతను తీసుకెళ్ళి వెండర్స్ లాగా ఉంటారు వీళ్ళు, తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు, ఎండ్ సేలర్స్ ఉంటారు, మధ్యలో ఇద్దరు ముగ్గురు ఉంటారండి. రైతుకి ఎండ్ కన్జ్యూమర్కి ఇద్దరు ముగ్గురు ఉంటారు, మోస్ట్లీ ఉంటారు. ఈ రేట్ ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు, వాళ్ళు ఖచ్చితంగా లాభాలు చూసుకుంటారు, కాకపోతే భయంకరమైన లాభాలు. రూపాయి పడిందంటే ఖచ్చితంగా రైతుకు 10 పైసలే ఇస్తారండి. ఒక్కోసారి పంట ఎక్కువ వచ్చే సీజన్లో 10 పైసలే ఇస్తారు, అది ప్రాబ్లం. సో అసలు ఎంత వస్తుంది బయట సూపర్ మార్కెట్లో కానీ రోడ్డు మీద కానీ ఒక పండు కానీ కాయ కానీ ఎంత అమ్ముతున్నారు, మనకు ఎంత వస్తుంది, ఓ రైతుగా నాకు ఎంత వస్తుంది. అసలు ఎక్కడైనా ఇదే ప్రాబ్లం. పచ్చిమాలు అంటేనే అసలు ఏడుపు రైతుకి, అసలు ఏడుపు ఒకటే ఏడవడు కాబట్టి ఈ బయటికి ఏడవట్లేదు, కానీ పిచ్చిలేసి పోతాడు అంతే. రైతు సింపుల్గా పోతాడు, లేదంటే దిగమింగుకొని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇది వాణిజ్య పంట అంటే కమర్షియల్గా చాలా లాభాలు ఉండాలి. అలాంటిది ఈసారి దారుణమైన సిచ్యువేషన్ ఉంది, తెలుసుకోవడానికి అనమాట. ఇవన్నీ కొంచెం సైజు డిఫరెంట్ ఉంటాయండి. మోస్ట్లీ క్వాలిటీ కాయలు వేస్తున్నాను నేను. ఒక బ్యాగ్ 21-22 కేజెస్ ఉంటుంది. వాటర్ని బట్టి చేంజ్ అవుతుంది. మనం కొన్ని కాయలు ఒక్కోసారి కుట్టేటప్పుడు ప్యాక్ చేసేటప్పుడు తేడా రావచ్చు. అలా నాకు 5-10 చిల్లర వచ్చాయండి. చూడండి ఒకసారి. 25 బ్యాగ్స్ గ్రీన్, నాకు అలవాటు అయిపోయింది గ్రీన్. ఈ పండ్లు వచ్చేసి ఎల్లో వచ్చేసి 1 బ్యాగ్ అండి, 120 పైసా. రైతుకి పండుకి 20 పైసా పడితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం గ్రీన్ అనేవి కొంచెం కాయలు కొంచెం సైజు కొంచెం తక్కువ ఉంటాయండి. జనరల్గా పండు ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి సైజు ఎక్కువ ఉంటుంది, కాయ కొంచెం తక్కువ ఉంటుంది. అవి కొంచెం 700 అలా వస్తాయండి, 500 అంటే 700 చిల్లర వస్తాయి. సో సేమ్ 20 పైసా పడింది వాటికి కూడా. ఒక రైతుకి నిమ్మకాయ మనకి రావాలంటే 4 months పడుతుందండి. అలాంటిది ఒక కాయకి 20 పైసా పడింది. ఒక రైతుగా మీరెంత అమ్ముకుంటున్నారు, ఒక కస్టమర్గా ఎండ్ కన్జ్యూమర్గా మీరు ఎంత కొనుక్కుంటున్నారు ఒక నిమ్మకాయ? ఇది దళారుల చేతుల్లో, కమిషనర్ల చేతుల్లో రైతు ఎలా ఇదవుతున్నాడు, ఎలా లిటరల్గా మోసపోతున్నాడు. ఇది సిచ్యుయేషన్.